అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా కాళేశ్వరం మేడిగడ్డ సంబంధించినటువంటి చుట్టే తిరుగుతున్నట్టు కనబడుతోంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మధ్యలో ఒక రోజును సమయం తీసుకొని మరి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాను తీసుకొని మేడిగడ్డకైతే వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఆహ్వానించినప్పటికీ వారైతే వెళ్ళలేదు. ఇక మార్చి 1వ తారీఖు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని బ్యారేజీలను మేము ఖచ్చితంగా మీడియాను తీసుకొని మరి వెళ్తాము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. రెడీ అవుతున్నారా? మార్చి 1వ తారీఖు రోజు కేటీ రామారావు మిమ్మల్ని ఆహ్వానించిండు, మేడిగడ్డ దగ్గరికి తీసుకెళ్తాడంట. ఎందుకు? ఆయన నిర్వాహకం చూస్తానిక. ఆయన నిర్వాహకం ఏ మేరకు ఉందో మేము ఆల్రెడీ చూసి వచ్చినాం. ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఈ కాళేశ్వరం ఎస్పెషల్లీ మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ పలుగులు రావటానికి, బ్యారేజ్ ఏదైతుందో ఇవాళ వైఫల్యం చెందటానికి దాన్ని పరిశీలించాలనే ఒక భావన కలగటం సంతోషం. వి వెల్కమ్ ఇట్. యాక్చువల్లీ ఆయన ఈ పని ఇప్పుడు కాదు, ఎన్నికల ముందు చేయవలసింది. ఎన్నికల కంటే ముందు చేస్తే ఇది ఎక్కడ ప్రచారంలో వస్తుందో, ఎక్కడ ప్రచారంలో వస్తే వాళ్ళు ఎన్నికలు దెబ్బతింటూ ఉన్నట్టు ఒక భావనతోని ఎన్నికల ముందు అప్పుడు బాధ్యత వీళ్ళది. అను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండేది, వారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉండేది. కేటీఆర్ గారు ఏదైతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు గతం లోపల భారీ నీటిపారుదల శాఖ నిర్వహించారు. అంటే మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నిర్మాణం ఒక విధంగా హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు నిర్మాణం చేయబడ్డది. అసలు అది జరిగిన నష్టం ఏంటి, పలువులు రావడానికి కారణం ఏంటి, దాన్ని అన్వేషించి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయబడాలి అని ఆలోచన చేయవలసిన బాధ్యత వాళ్ళపై ఉండే. వారు వాళ్ళ బాధ్యతను విస్మరించి అది ఎక్కడ ప్రజల్లో చర్చకు వస్తుందో అని చెప్పి దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేసి ఇవాళ ఏదైతుందో మరి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను వెలుగులోకి వచ్చే విధంగా ఏ విధంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టే 1,20,000 కోట్ల రూపాయల వల్ల ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబులు నెట్టడం జరిగిందో ప్రజలు చర్చకు వస్తుంది. ఇప్పటికైనా మీరు చూసి ఆ జరిగిన పొరపాట్లు, ల్యాప్సెస్, దాన్ని ఏ విధంగా కవరప్ చేస్తే మీకేమైనా అవగాహన ఆలోచన ఉంటే ప్రభుత్వం సూచించారు, తప్పలేదు దాంట్లో. మీకేమైనా అవగాహన ఆలోచన ఉంటే సూచించారు, తప్పలేదు దాంట్లో చెప్పంటూ నేను. డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏదైతుందో దాన్ని ఆల్రెడీ నివేదించారు. ఆల్రెడీ దానిపై ఏదైతుందో ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ ఏదైతుందో విచారణ చేసి వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు. మొన్నటి శాసనసభ సమావేశంలో ఏదైతుందో దానిపై వైట్ పేపర్ సబ్మిట్ చేయడం, చర్చ కూడా జరిగింది, అన్నీ జరిగినాయి. ఇవాళ మేడిగడ్డ అసలు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణము ఏ విధంగా చేయాలన్నది కూడా ఇట్స్ బిగ్ టాస్క్ అని చెప్పి అంటూ నేను. ఇవాళ మొత్తం ఏదైతుందో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే తుమ్మడి హట్టి దగ్గర కడితే అయిపోయే ప్రాజెక్ట్ ఏదైతుందో 100 మీటర్ల దిగువ పట్టుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులకు నెట్టి ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయటం నిజంగా దురదృష్టకరం. సరే, ఏదైనా కానీ కేటీఆర్ గారు సందర్శిస్తానికి సంతోషం. ఆయన పోయిన దానికంటే ఆయనతో పాటుగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకుపోతే బాగుంటుందా? సో ఒకవేళ ముందుగానే రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించినట్టు ఏది ఉంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం 30 సీట్లే వచ్చేది అనేటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు ఇతర నాయకులు మాట్లాడుతున్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డిని ప్రకటిస్తే అట్లాంటి పరిస్థితి ఉండేదంటారా? అసలు మేము ఎన్నికల్లో పోయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలా మరిగా అని ఏమంటున్నా తెలియాలని అంటున్నా. ఇలా కేసీఆర్ గారి అధ్యక్షతన ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోయింది. వాళ్ళు ఓటర్లు ఓటేసేటప్పుడు అంతా ఏదైతుందో కేసీఆర్ ముఖ్యమంత్రి అనే ఒక భావనతోనే ఓటేస్తారు. అంటే వాళ్ళకి అధికారం వస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఏదైతుందో ఎన్నికలు పోయినాం. సాధారణంగా ఏదైతుందో అన్లెస్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదైతే రాష్ట్ర పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షత ఎన్నికలు పోయినాం. మేము ఓటు వేసేవాడు ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏ విధంగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారో రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఓటేసిండ్రు. దాంతో మాకు 64 సీట్లు వచ్చినాయి, మిత్రపక్షానికి సీట్లు వచ్చింది. మరిగా అని ఇదే చదివేస్తున్నది వినట్టుంది కేటీఆర్ పని. అధికారం పోయిన తర్వాత ఆలోచన పరిజ్ఞానం తగ్గుతుందని చెప్పి కనబడుతుంది.
ప్రతిపక్షంలో ఉన్నవాడికి ఎవడైనా ఆలోచన పరిజ్ఞానం పెరగాలి. ప్రతిపక్ష రాజకీయ నాయకులకు ఏదైతుందో ఆలోచన పరిజ్ఞానం పెరగాలి. కానీ కేటీఆర్ గారికి ఏదైతే ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష స్థానానికి వచ్చినాక ఆలోచన పరిజ్ఞానం తగ్గుతుందని చెప్పి అంటున్నా. మేము మొన్న పోయిన ఎన్నిక ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలు కొట్లాడినాం. ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కరీంనగర్ ఎంపీగా జీవన్ రెడ్డిని ప్రపోజల్ తీసుకొస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఎంపీ అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కేంద్ర నాయకత్వం చేస్తుంది. కరీంనగర్కు జీవన్ రెడ్డి పర్ఫెక్ట్ అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మీరు విల్లింగ్ ఉన్నారా పోవడానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా? ఇప్పుడు పార్టీ ఏ నిర్ణయం చేసిన నాపై ఏ బాధ్యత ఉంచినా, నాకు ఏ అవకాశం ఇచ్చినా నేను ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఆ అవకాశాన్ని నేను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వెదర్ ఇట్ ఇస్ కరీంనగర్ పార్లమెంట్ ఆర్ నిజామాబాద్ పార్లమెంట్. అర్లియర్ ఆల్సో నేను ఐ కంటెస్టెడ్ ఫ్రమ్ కరీంనగర్ పార్లమెంటే. అప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్లోని 2 నియోజకవర్గాలు ఏదైతుందో ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేతపడ్డాయి. దాంతో ఏదైతుందో ఇప్పుడు నా పేరు ఇటు కరీంనగర్తో పాటుగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పరిశీలన తీసుకుంటున్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన కానీ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో నేను బాధ్యత నిర్వర్తించడం జరుగుతుంది. ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెడుతున్నారు. జీవన్ రెడ్డి అంకుల్ మీరు నన్ను ఏం చేసినా కానీ డ్యామేజ్ చేయలేరు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆ వీడియోలు కూడా చూసిరని అనుకుంటున్నాం. నిజంగానే ధర్మపురి అరవింద్ని డ్యామేజ్ చేసేటువంటి పని జీవన్ రెడ్డి పెట్టుకున్నాడా? అసలు అరవింద్ను వేరే డ్యామేజ్ చేసిన ఎందుకు? ఆయనకైనా డ్యామేజ్ అవుతున్నాడు. అరవింద్ వేరే డ్యామేజ్ చేసిన అవసరం లేదు. ఆయనే డ్యామేజ్ అవుతున్నాడు. ఆయన ఇంకోటి డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన డ్యామేజ్ చేయడానికి నేను కావాలి నానే. ఆయన 5 సంవత్సరాల యొక్క ఆయన పనితనము, ఈ 5 సంవత్సరాలను ఏం చేసిండో ఒకసారి మననం చేసుకుంటే ఆయనే డ్యామేజ్ అయిపోయిండు. నన్ను ఎల్స్ ఇంకోటి అవసరం లేదు. ఇంకోటి అవసరం లేదంటున్నాను నేను. ఆయనే డ్యామేజ్ అయిపోతున్నాడు. 17 నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాల మీద పాగా వేయబోతున్నారు? అటు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేము ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 8 పైన గెలిస్తే మాకు అవకాశాలు 29లోనైనా ఉంటాయని బీఆర్ఎస్ అనుకుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు 4 ఉన్నాయి, ఇంకొక 4 కలుపుకొని 8 పైన గెలవాలని బీజేపీ కూడా అనుకుంటా ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికైతే 4 ఉండే, దానిలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఎంపీలకు రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి. ఎన్ని సీట్ల మీద మీకు కన్ను కనబడతా ఉంది? ఇప్పుడు మనం గత పార్లమెంటు సభ్యులను పరిగణలోకి తీసుకొని ఈ అంచనా వేయడం సరికాదు. గత పార్లమెంట్ ఎన్నిక అనేది 2019లో జరిగిన ఎన్నిక. అది ఇప్పుడు మన బేస్ కొంతవరకు తీసుకుంటే మొన్నటి 2023 ఎన్నికను కొంత పరిగణలోకి తీసుకోవచ్చు. బట్ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఏదైతుందో ఇప్పుడు గత ఎన్నికకి ఈ ఎన్నికకి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ పూర్తి బలహీనపడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడి మరి ఎన్నికలకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ కుదేలు కావడంతో బీఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎన్నికలు ఏదైతుందో ఒకవేళ మేము గెలవకుండా ఉన్నట్టయితే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవి కూడా అమలు కావు అని ఒక థ్రెట్తోని వాళ్ళు మొన్న వచ్చిన ఓటు పొందగలిగాను. 30% ఆఫ్ ఓట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ గడిచిన 2.5 మాసాలలో ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ ఆలోచన ప్రకటనలు తప్పు అని తేలిపోయిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో అమలు చేయబడ్డ సంక్షేమ కార్యక్రమాలే కాదు, అంతకు మించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా వీళ్ళ మహిళలకు, ఆడబిడ్డలకు టీఎస్ తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యమే కానీ, ఇవాళ ప్రారంభం చేయబోయేటువంటి ఒక 500 రూపాయలకి సిలిండర్ కుకింగ్ గ్యాస్ సౌకర్యమే కానీ, 200 యూనిట్ల వరకు ఏదైతే గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సరఫరా కానీ, ఇవాళ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక అమలు కార్యక్రమం కానీ, ఇవన్నీ ఏదైతుందో వీళ్ళ రుణమాఫీకి సంబంధించిన ఒక కార్యక్రమం కూడా ఏదైతే అమలు తలపెట్టడమే కానీ, ఇలా రైతు భరోసే కానీ, ఇవన్నీ మేము అమలు తలపెట్టడంతో ఏదైతుందో అసలు బీఆర్ఎస్ శూన్యానికి పోయింది. ఆ బీఆర్ఎస్ పార్టీ ఓటు అంతా ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇవాళ కాంగ్రెస్ మేము ఏదైతుందో అవుట్ ఆఫ్ 70 విల్ బి ఏబుల్ టు గెట్ మినిమం 12 to 15 సీట్స్ గెలుస్తామే. 12-15 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలిస్తే తప్పిపోయి ఏదో ఒక సీటు గెలవచ్చున్నాయి. జాయినింగ్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రోత్సహించినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోత్సహిస్తుంది అనేటువంటి మాట వినబడుతుంది. ముఖ్యంగా అటు చెవేలకు సంబంధించినటువంటి సీటు విషయంలో మహేందర్ రెడ్డి మాజీ మంత్రిని కూడా జాయిన్ చేసుకోవడం, ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బాబా ఫాసియుద్దీన్ కానివ్వండి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కానివ్వండి, ఆ తర్వాత నిన్నగాక మొన్న జాయిన్ అయినటువంటి డిప్యూటీ మేయర్ కానివ్వండి శ్రీలతా శోభన్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ జాయిన్ చేసుకుంటున్నారు.
పాత పోకట్నే మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ఏదైతున్నదో మేము జాయిన్ చేసుకోవడం కాదే, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఆనాడు ఏదైతే వాళ్ళు ఏం చెప్పిండ్రో, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలని చెప్పారంటే టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పని వాళ్ళకు కార్యక్రమం చేపట్టిండ్రా. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ప్రభుత్వానికి అండగా నిలవడం అనేది ఏదైతుందో ప్రతి పౌరుడు బాధ్యత భావిస్తుండే, ప్రతి పౌరుడు బాధ్యత భావిస్తుండని చెప్పి అంటున్నా. ఈ గడిచిన 2 మాసాల లోపల ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా ఇలా గతంలో వాళ్ళు ఏమన్నా ఇండస్ట్రియల్ ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ అండ్ ఐటీ సెక్టర్ని ప్రొజెక్ట్ చేసిండే. ఇలా శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యం లోపల ఏదైతుందో ఇండస్ట్రియల్ సెక్టరే కానీ ఐటీ సెక్టరే కానీ మేము ఇలా కేటీఆర్ను ఓవర్కమ్ చేసినాం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఏదైతుందో బేసికల్లీ ఇండస్ట్రియల్ అండ్ ఐటీ సెక్టర్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇలా హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలు ఏదైతున్నదో ఇలా ఇండస్ట్రియల్ అండ్ ఐటీ సెక్టర్లో కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్నటువంటి ప్రోత్సాహకాలు, ఆకర్షించబడుతున్నటువంటి ఒక రెస్పాన్స్ దాన్ని పట్టుకొని ఎవరైనా పార్టీలో చేరాలని చెప్పని భావిస్తారు, దాన్ని జాయిన్ అయిపోతుంది. తప్పేముంది అందులో? చాలా వరకు 317 స్పౌజ్ బాధితులు ఇట్లా కొన్ని కనబడతా ఉన్నాయి. మీకు కూడా చాలామంది కలిసి వాళ్ళ యొక్క సమస్యను విన్నవించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎమ్మెల్సీగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటికి ఇప్పుడు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడడానికి అవకాశం ఉందా? వారి యొక్క సమస్యకు పరిష్కారం దొరకడానికి అవకాశం కనబడతా ఉందా ఈ ప్రభుత్వంలో? 100% అంటే వాస్తవంగా ఏ స్థానికత ప్రాతిపదికన ఏదైతే ఉద్యోగ నియామకాలే కానీ బదిలీలే కానీ చేపట్టబడడం జరుగుతుందని చెప్పిన భావించడం జరిగిందో, అసలు బేసిక్గా 317 కాన్సెప్ట్ ఏదైతుందో నేటివిటీకి భిన్నంగా ఉన్నది. ఆనాడు రాష్ట్రం ఏర్పడినాడు 10 ఉమ్మడి జిల్లాలు ఉండేనే. ఆ 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వల్ల మీరు జోనల్ సిస్టమ్ మీరు రూపొందింపజేయాలి. కరీంనగర్ జిల్లా 4 జోన్లు చేసిందా. ఇలా ఆప్షన్ సీనియర్స్ ఏదైతే కోరుకుంటే జూనియర్స్ అందరూ మారుమూల జిల్లాలు, పెద్దపల్లి, జగిత్యాల లాంటి జిల్లాలకు వస్తున్నారు. ఎక్కడ సీనియర్స్ ఎక్కువ కోరుకుంటే ఆ జిల్లాలో ఏదైతుందో మీకు రిటైర్మెంట్స్ తొందరగా ఏర్పడితే ఉద్యోగ ఖాళీలు ఎక్కువ వస్తాయి. అంటే ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఏదైతుందో అక్కడ పెరిగిపోతుంది. జూనియర్స్ ఎక్కడైతే చేరుకుంటారో వాళ్ళ రిటైర్మెంట్స్ తగ్గుతాయి. అట్లాగే ఈ భార్య భర్తలు కలిసి పనిచేసే అవకాశాలు కూడా కోల్పోతున్నారు. ఇవన్నీ సమీక్షించి బేసికల్ 317 అంటే ఈ జోనల్ సిస్టమ్ అనేది ఏదైతుందో వీళ్ళ మార్పులకు అనుగుణంగా ఉమ్మడి 10 జిల్లాల బేస్గా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనని సూచన చేశాను నేను. ముఖ్యమంత్రి గారు అయితే దాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకోవడానికి వరకు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిండ్రు. వారు 1-2 months లోపల ఏదైతుందో ఇవాళ దాని స్టేక్ హోల్డర్స్ మేము ఏకపక్షాన నిర్ణయం తీసుకోవడం కాదు. ఇక్కడ గతంలో కేసీఆర్ గారు ఏం చేసిందంటే అన్నిటికీ ఆయననే సూత్రధారి. స్టేక్ హోల్డర్స్ ఎవరితో కూడా చర్చించకుండా, ఉద్యోగస్తులని కానీ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఆయనకానే ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రీడిజైన్ చేసిండో ఆ విధంగా ఏదైతే జోనల్ సిస్టాన్ని కూడా ఆయన రూపొందించిండా. మేము అట్లా కాదు, స్టేక్ హోల్డర్స్తో చర్చించి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలతో చర్చించి దాన్ని ఏ విధంగా రూపొందిస్తే బాగుంటుంది అనేట ఒక ఆలోచనతో ఇలా 46 జీవో కూడా ఉంది. ఇవాళ అట్లాగే ఏదైతుందో సిపిఎస్ టు ఓపీఎస్ కన్వర్షన్ ఉన్నది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కన్వర్షన్, ఇవన్నీ కూడా ఏదైతుందో ఈయన 2-3 మాసాల పని నేను తీసుకొని ఇవన్నీ సరి చేయడం జరుగుతుందని చెప్పంటాను. కేవలం సీఎం నియోజకవర్గానికే కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నాడు సీఎం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే సీఎం అట్లా తీసుకుపోవడాన్ని మీరు సమర్థిస్తారా, లేదంటే మేము నియోజకవర్గాలకు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా? ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్యత కల్పించేయడం జరుగుతుందని చెప్పంటున్నాను. అది ఏ కొడంగల్ అని చెప్పాను కాదు, జగిత్యాలని చెప్పాను కాదు, ఏ నియోజకవర్గానికి స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ అవసరాలకు అనుగుణంగా ఏదైతుందో ఆ పథకాల రూపకల్పనకు, ఆ కార్యక్రమాల అమలుకి ఏదైతుందో నిధులు కేటాయింపు చేయడం జరుగుతుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ కొడంగలే కాదు, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సమగ్రత దృష్టితో ఏదైతుందో, ఒక సమగ్రత కోణంగా ఏదైతుందో అభివృద్ధి పథకం తీసుకోవడం జరుగుతుందని చెప్పి అంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.